హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ స్టార్ ప్యాటర్న్స్ యూజింగ్ నెస్టెడ్ లూప్ అండి. సో నెస్టెడ్ లూప్ మీద ఇంతకుముందు ఒక వీడియో చేసామండి. అందులో ఒక ప్యాటర్న్ చేసాం, మళ్ళీ ఒక ప్యాటర్న్ చేస్తున్నాను నేను. సో ప్యాటర్న్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. సో ప్యాటర్న్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు మనం ఫంక్షన్ రాద్దాం, ఓకే అండి. సో ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఈ ప్యాటర్న్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ ప్యాటర్న్లో మీరు గమనిస్తే సో ఫస్ట్ 5 స్టార్స్, తర్వాత డిక్రీజ్ అవ్వకుంటూ 4, 3, 2, 1 అలా వచ్చినాయండి. మనం ఇంతకుముందు చేసిన వీడియోలో ఇంక్రీజ్ అయినాయి ప్యాటర్న్స్, అంటే ఫస్ట్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. సో అలాగా రోస్లో ఒక్కొక్కటి ఇంక్రీజ్ అయ్యుకుంటూ వచ్చినాయి అనమాట. సో ఈ ప్యాటర్న్కి మనం ఒక డిఫరెంట్ లాజిక్ని రాయడమే మన టాస్క్ అండి. సో ఇంతకుముందు చాలా ఈజీ అండి, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం లాజిక్గా ఉంటుంది అనమాట. సో మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా రాసేయచ్చండి ఇది. సో ముందు నేను మీకు ఫస్ట్ రేంజ్ ఫంక్షన్లో ఒక విషయం చెప్పాలండి. మనం ఇప్పుడు దాకా రేంజ్ ఫంక్షన్ ఏం చేసాము, 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసామండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసి లెస్ దెన్ నెంబర్స్ తెచ్చుకున్నాము. 2 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకుని స్టార్ట్ నెంబరు ఎండ్ నెంబర్ వరకు తెచ్చుకున్నాము. 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకుని స్టార్ట్ నెంబరు, ఎండ్ నెంబరు, స్టెప్ నెంబర్ అంటే జంప్ చేసే నెంబర్ కూడా, జంప్ ఎన్ని నెంబర్స్ చేయాలనేది కూడా ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాండి. సో ఇదే ఆర్గ్యుమెంట్స్, 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి మనం రేంజ్ ఫంక్షన్ని రివర్స్గా కూడా తెచ్చుకోవచ్చండి. అంటే ఇంత మన రేంజ్ ఫంక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ నెంబర్ 1, ఎండ్ నెంబర్ 5 ఇచ్చామనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, 1, 2, 3, 4 వస్తుందండి. అదే +1 ఇస్తే 5 కూడా వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను రేంజ్ ఫంక్షన్ రాశానండి. మీరు ఇది గమనిస్తే ఓకే, ఈ రేంజ్ ఫంక్షన్లో ఈ చూడండి, ఇది ఏమవుతుందంటే ఈ రేంజ్ ఫంక్షను రివర్స్గా కౌంట్ చేస్తుందండి. లైక్ మనకు స్టార్టింగ్ నెంబర్ వచ్చి 5 వస్తుంది, ఎండింగ్ నెంబర్ వచ్చి 1 వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 0 ఇచ్చాను, లెస్ దెన్ అండి, జంప్ చేయమని -1 ఇచ్చాను. అంటే 5 దగ్గర నుంచి -1 జంప్ చేసుకుంటూ వస్తుందండి. -1 అంటే నెక్స్ట్ 4, 3, 2, 1 వరకే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 0 ఇచ్చాను నేను. సో 0ని కౌంట్ చేయదు ఎండ్ నెంబరు. సో కాబట్టి ఇక్కడ 5 నుంచి 1 వరకు రివర్స్గా మనకి ప్రింట్ చేసి ఇస్తుందండి, అదనమాట అండి. సో ఇలా యూస్ చేసి ఈ లాజిక్ని రాస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకనే ఈ రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తానండి. సో ఇంకా నెక్స్ట్ ఈ బాక్సులకు వస్తే, ఈ బాక్సుల్లో మీరు గమనిస్తే సో ఇది మనకి రోస్ అని మనకు తెలుసు, ఇది కాలమ్స్ అని తెలుసు మనకి, ఓకే. సో మీకు తెలుసు కాబట్టి నేను దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు నేను, ఓకే. రోసు, కాలమ్స్. సో ఈ రోస్లో చూస్తే మీకు ఇక్కడ స్పేసెస్ ఉన్నాయండి, చూసారా, 1, 2, 3 ఇలాగ. ఇక్కడ నేను ఇంటూ మార్కులు పెడుతున్నా అన్నీ కూడా స్పేసెస్ అండి. అంటే స్పేసెస్ అని ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్గా స్టార్స్ ప్రింట్ చేయొచ్చు కదండి, కానీ అలా కుదరదండి. నేను ఈ బాక్స్ ఎందుకు క్రియేట్ చేశానంటే అండి, మనకి ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు లైన్ బై లైన్ జరుగుతుందండి. అది కూడా లైన్ బై లైన్ జరుగుతూ 1 by 1 కూడా జరుగుతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే సెకండ్ లైన్కి వస్తుందండి. సెకండ్ లైన్కి వచ్చి మళ్ళీ ఈ లైన్ కంప్లీట్ చేసుకుంటుందండి. థర్డ్ లైన్కి వస్తుందండి, ఈ లైన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇలా ఎగ్జిక్యూషన్ జరుగుతుందండి. సో ఎగ్జిక్యూషన్ ఇలా జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే లైన్ బై లైన్ మనం ప్రోగ్రామింగ్ రాసుకోవాలన్నమాట. సో ఫస్ట్ లైన్లో మన ప్రోగ్రామింగ్లో 5 స్టార్స్ ప్రింట్ చేయాలని ఉంది. సెకండ్ లైన్లో అంటే సెకండ్ రోలో, ఐ మీన్ లైన్ మీన్స్ రో అండి. సో సెకండ్ రోలో 4 స్టార్సే ఉన్నాయి, కానీ ఎక్స్ట్రాగా ఏముంది, స్పేస్ ఉందండి. సో స్పేస్ని కూడా ఒకటి ప్రింట్ చేయాలి. తర్వాత థర్డ్ రోలో చూస్తే 2 స్పేసెస్, 3 స్టార్స్ ఉన్నాయి ప్రింట్ చేయాల్సినవి. తర్వాత ఫోర్త్ రోలో చూస్తే 3 స్పేసెస్, 2 స్టార్స్ ఉన్నాయండి. ఫిఫ్త్ రోలో చూస్తే 4 స్పేసెస్, 1 స్టార్ ఉంది. సో మనం ప్రింట్ చేయాల్సిన, ఇందులో కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే అండి 2 విషయాలండి. ఒకటి స్టార్సు, 2 స్పేసెస్, ఓకే. రోస్ ఎలాగో మనం డిఫైన్ చేసేస్తాం ఫస్ట్లోనే, స్టార్టింగ్లోనే. సో 5 రోస్ వచ్చేస్తాయి. సో ఈ 2 డిఫైన్ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి లాజిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చండి, ఓకే అండి. సో ఇక్కడ చూడండి, నేను స్పేసెస్ గురించి చెప్పాను మీకు. సో మనకి జనరల్గా ఇక్కడ చూస్తే మీరు ఈ స్పేసెస్ గమనిస్తే ఇక్కడ 0 ఏమీ స్పేస్ లేదు, ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4 అంటే మనకు కావాల్సింది 0, 1, 2, 3, 4 అంటే ఫర్ లూప్లో
ఇలా ఐటరేట్ అయ్యేలాగా మనం ఒకటి రాసుకోవాలి స్పేసెస్. ఓకే అండి. సో ఇవి చూస్తే స్టార్స్ చూస్తే 5 4 3 2 1. సో మనం ఆల్రెడీ రివర్స్ చేసాం కదండి రేంజ్ ఫంక్షను, దాంతో ఈక్వల్గా ఉంది చూడండి, గమనించండి. ఇగో 5 స్టార్స్, 4 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్. అంటే మనం స్టార్స్ ప్రింట్ చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. మనం రో వాల్యూ తీసుకున్నామంటే రోస్ వాల్యూ మన రోకి ఏదైతే పారామీటర్ ఒక వేరియబుల్ ఇస్తామో అదే వేరియబుల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రింట్ చేస్తామంటే అండి ఆటోమేటిక్గా మనకి స్టార్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదండి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఈ స్టార్స్ కూడా మీకు చెప్పాను, ఇప్పుడే చెప్పాను స్టార్స్ అని. సో స్టార్స్ కూడా చూస్తే మీరు గమనిస్తే చూడండి, రో 1లో 5 - 1, 5 - 0, 0 అంటే మనకి 0 స్టార్స్ రావాలి. అంటే ఏమి ఉండకూడదు, అంటే ఏది మైనస్ అవ్వకూడదు, దేంట్లో కూడా మైనస్ అవ్వకూడదు. సో ఇక్కడ 4 స్టార్స్ రావాలి. 5 - 1 అంటే 4 స్టార్స్ రావాలి. 5 - 2 3 స్టార్స్, 5 - 3. సో మనకి ఏంటంటే లాజిక్ ఇలా మైనస్ చేయకుండా డైరెక్ట్గా తీసేసుకుంటే సరిపోద్దండి. ఇలా మైనస్ చేసినా కూడా వస్తుంది. సో ఎక్కువ కష్టపడకుండా ఇది మైనస్ డైరెక్ట్గా మనం ఇలా ఈ దీనికి ఇచ్చిన వేరియబుల్ని తీసేసుకుంటే ఆటోమేటిక్గా స్టార్స్ వచ్చేస్తాయండి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ రాద్దాము. ఫంక్షన్ రాస్తే మనకు ఇంకా క్లారిటీ వచ్చిందండి. ఈ ఫంక్షన్లో మీకు రాసేటప్పుడు ఇవి కూడా ఎలా ప్రింట్ అవుతాయి అనే విషయాన్ని చూపిస్తానండి. ఓకే అండి. సో ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నానండి. n = 5 అని ఒక డిఫైన్ చేస్తున్నానండి. నేను ఒక వాల్యూని డిఫైన్ చేస్తున్నాను, n = 5 అని ఇక్కడ. సో ఫర్ లూప్ రాస్తున్నానండి. ఫర్ I in ఓకే రేంజ్ ఫంక్షన్ అండి. సో రేంజ్ ఫంక్షన్లో ఇందక్కడ ఏమనుకున్నాం, సో ముందు n ఇచ్చి, n అంటే మనం వాల్యూ 5 ఇచ్చాం, n ఇచ్చి 0 ఇచ్చి -1. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూపిస్తానండి, మీకు ఎలా ప్రింట్ అవుతుందో తెలుస్తుంది మీకు. ఓకే, అక్కడ చూసారా 5 4 3 2 రివర్స్ అయిపోయినాయి మొత్తం అన్నీ చూసారా. సో దీనివల్ల మనకి కొంచెం లాజిక్ ఈజీ అవుతుందండి, అందుకనే నేను ఇలా ప్రింట్ చేశాను అనమాట. సో ప్రింట్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుందని ప్రింట్ చేశానండి. సో ఇప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, స్పేసెస్ని ప్రింట్ చేయాలి. సో స్పేసెస్ని ప్రింట్ చేయాల్సింది ఎలా చేయాలి, మనకి ఆర్డర్లో ఫస్ట్ జీరో స్పేస్ అంటే ఏ స్పేస్ ఉండకూడదు. సెకండ్ మనకి 1 ప్రింట్ అవ్వాలి. తర్వాత 2 3 4 5 3 4 స్పేసెస్ వరకు ప్రింట్ అవ్వాలి. సో మళ్ళీ ఫర్ లూప్ రాస్తున్నానండి. ఫర్ j in రేంజ్. ఓకే చూడండి, ఇప్పుడు మనం ఈ i వాల్యూని తీసుకున్నామంటే సరిపోద్దండి. అంటే n - i. చూడండి i వాల్యూ ఏంటండి, ఇక్కడ 5 4 3 2 1 అండి i వాల్యూ. అంటే n అంటే 5 అండి. సో 5 ఫస్ట్ లూప్లో తిరుగుతున్నప్పుడు 5 - 1 5 - 5 అయితే 0 అంటే ఏ స్పేస్ ప్రింట్ అవుతుంది. సెకండ్ లూప్లోకి వచ్చినప్పుడు 5 - 4 అవుతుందండి సెకండ్ రన్ అయినప్పుడు. సో 1 స్పేస్ ప్రింట్ అవుతుంది, తర్వాత 2 స్పేస్ ప్రింట్ అవుతుంది. సో కాబట్టి ఈ లాజిక్ మనకి ఇక్కడ సరిపోద్దండి. సో n - i పెట్టామంటే సింపుల్గా లాజిక్ సరిపోదు. అయితే మనం స్పేస్ని ప్రింట్ చేయాలి కదండి ఇక్కడ. సో స్పేస్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ స్పేస్ అని పెట్టాను అంతేనండి. లేదంటే ఒక పని చేద్దాం, మనం తర్వాత తీసేద్దాం దీన్ని. ఈ స్పేస్ ప్లేస్లో హ్యాష్ని ప్రింట్ చేసుకుందాం అండి, అంటే మనకు కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవడం కోసం. ఓకే, తర్వాత హారిజెంటల్గా ప్రింట్ అవ్వాలి కదండి. సో అండ్ ఇచ్చి ఒక స్పేస్ ఇస్తానండి. ఓకే, స్పేస్ కూడా తీసుకోమని. తర్వాత ఇంకో ఫర్ లూప్ అండి. ఇప్పుడు స్పేస్కి రాసేసాను నేను. సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది స్పేస్ కోసం రాశానండి. ఓకే స్పేస్. ఓకే, తర్వాత ఇంకొక ఫంక్షను రాయాల్సింది స్టార్స్ కోసం రాయాలి. సో స్టార్స్ k in రేంజ్. ఇందాక అనుకున్నాం కదండి, మనకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ 5 స్టార్స్, తర్వాత 4 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, తర్వాత 2 స్టార్స్, 1 స్టార్. సో i వాల్యూ అలాగే కదండి రన్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం i ఇచ్చేద్దాం. i ఇచ్చేస్తే వాల్యూస్ అదే కదండి మనకు ప్రింట్ అయ్యేది. సో సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ ఇస్తున్నానండి, స్టార్ పెడుతున్నాను, స్టార్ ప్రింట్ అవ్వాలి అని. సో ఐలోకి ఏ నెంబర్ వస్తే అన్నిసార్లు స్టార్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే అండి, స్పేస్ కూడా ఇస్తున్నానండి. సో ఇప్పుడు లూప్ అయిన వెంటనే మనకి నెక్స్ట్ లైన్కి చేంజ్ అవ్వాలి కదండి, దానికోసమని ఒక ఎంటీ ప్రింట్ కూడా రాస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు రన్ చేస్తానండి. చూసారా రన్ చేశాను. మీరు ఇక్కడ గమనిస్తే ఈ 5 స్టార్స్ అండి, ఇక్కడ 5 స్టార్స్ అండి, ఈ లైన్లో కూడా 5 స్టార్స్ అండి, ఇది 5 స్టార్స్. స్పేసెస్ చూడండి హ్యాష్ అనమాట. 1 2 3
4 హ్యాషెస్. చూసారా? అలాగే మనకు స్టార్స్ మనకు నచ్చినట్టు మనకు వచ్చినాయి. మనం ఏ ప్యాటర్న్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ రిజల్ట్ వచ్చేసింది. అలాగే హ్యాష్లు కూడా కరెక్ట్గా మన స్పేసెస్ చార్ట్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ ప్రింట్ అయినాయి. ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ హ్యాష్ తీసేసుకుని స్పేస్ ఇచ్చి ఎంటర్ చేస్తే మన ప్యాటర్న్ మనకు వచ్చేస్తుంది. సో హ్యాష్ ఎందుకు పెట్టానంటే మనకి స్పేసెస్ ఎక్కడెక్కడ వచ్చినాయి అని తెలియటం కోసం పెట్టానండి. సో మనం అనుకున్న లాజిక్ని ఇలా ఆలోచించి ఈజీగా చేయొచ్చు అనమాట. సో అదండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియంది ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. బాయ్ అండి.